ఉంటే క్షేమంగా ఉంటే ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. ఇంటి పెద్ద పడకేశారంటే ఇల్లంతా బోసినమంటూ ఉంటుంది. అవునా? కాబట్టి మన ఇల్లు ఏమిటి? ఈ జగత్తు. ఈ జగత్తు మొత్తం ఒక కుటుంబంగా భావిస్తే జగత్తు మొత్తానికి అధిపతి ఆ స్వామి. ఆయన బాగుంటే ఆటోమేటిక్ గా మనం అందరం బాగుంటాం. కాబట్టి ఆయన బాగుండాలని కోరుకోవాలి. గోధుమ చెప్పింది అదే, కీర్తనం, ఆ స్వామిని కీర్తించాలి. నోరున్నందుకు ఆ భగవన్ నామస్మరణ చేయాలి. కలియుగంలో ప్రతి ఒక్కరూ తరించాలంటే ఉన్న ఒకే ఒక సాధనం ఈ నామ సంకీర్తనం. కాబట్టి చక్కగా పాటలు పాడవచ్చు, నామం చెప్పవచ్చు. మీకు తిరుపాలే రాలేదని బాధ అవసరం లేదు. పరిపూర్ణమైన ప్రేమ, భక్తి, విశ్వాసంతో స్వామిని గోవిందా గోవిందా అన్నా చాలు. ఆయన తిరుపాలే చదవాల్సిన నియమం. ఆ గోవిందుని గోవిందా గోవిందా అని భక్తితో ఆయన మనల్ని రక్షిస్తాడనే విశ్వాసంతో మనం ఆ స్వామిని ఆశ్రయించినా చాలు. మనకేం మంత్రాలు రావకల్లా ఓం నమో అంటే ఇంకేదైనా మంత్రం చెప్పటం, ఓం పరస్మై బ్రహ్మణే నమః, ఇలాంటి మంత్రాలు ఏమి రావకల్లా మనం ఆ నామం పట్టుకొని చెప్పినా చాలు. ఇది చెప్పింది గోధమ్మ. కీర్తనం, తర్వాత ప్రపదనం అంటే నాకు నేను చెందినవాడను కాదు, నేను ఆ స్వామికే చెందినవాడను, ఆయన చేతే రక్షింపబడేవాడు. మనకు వేరెవరు రక్షకులు లేరు, ఆయన మాత్రమే రక్షించేవాడు ఎల్లవేళలా అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. కీర్తనం, ప్రపదనం, స్వస్మై ప్రసూనార్పణం అంటే చక్కగా పువ్వులు గుచ్చి, ఇక్కడ శ్రీనివాసుడు ఇక్కడ చక్కగా అలంకారం చేసుకున్నారు. నేను చూసా, గమనించాను. చక్కగా పూలు మనల్ని గట్టి మీరేనా అల్లుతున్నారు, కోరుకొస్తున్నారా? ఏదైనా కానీ అవకాశం ఉంటే చక్కగా పెంచుకొని, మీకు ఎలాగ చక్కగా స్థలం ఉంది, ఆ స్థలంలో మొక్కలు వేసుకోండి. అందరూ వాటిని పోషించండి. భగవంతుడికి పుష్పాలు రావాలి. ఆయన పుష్ప మండపం కదా. శ్రీనివాసుడు ఏమిటి ఉండే స్థలం? పుష్ప మండపం అంటారు. ఎక్కడైనా పుష్పాలంకారం అంటే శ్రీనివాసుడే, తర్వాతే ఇంకెవరైనా. అవునా? అటువంటి తిరుమలలో శ్రీనివాసుడికి ఎంతెంత మారలు వేస్తారో చక్కగా ఆ మారలన్నీ ఇక్కడ మనకి పెరిగేలాగా చక్కగా తోట ఏర్పాటు చేసుకొని పూల మొక్కలు వేసుకొని ఆ పూలన్నీ కోసి స్వామికి సమర్పించాలి. గోధమ్మ తండ్రి విష్ణు చిత్తుల వారు చేసిందదే, గోధమ్మ చేసిందదే. అందుకేగా ఆమెకి చూడి కొడతాడు, పాడి కొడతాడని పేరు. పూమాల ధరించి ఉంటుంది ఎప్పుడు గోధమ్మ. పూమాల లేని గోధమే మనం ఊహించలేం. అవునా? ఇందాక మీరు వచ్చారు, ముగ్గులు చూశారు, ఎలా ఉన్నారు గోధమ్మ? చక్కగా ఇంత పూలమాల వేసుకొని ఉన్నారు ప్రతి ముగ్గులో. అవునా? గోధమ్మ అంటే పూమాల. మరి అటువంటి పూలమాలను మనం కట్టి సమర్పించాలి స్వామికి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ధనుర్మాసం పరమ పవిత్రమైంది. ఈ మాసంలో స్వామిని ఆశ్రయిస్తే త్వరితగతిన అనుగ్రహిస్తాడు. అలాగే ఎప్పటికీ కూడా మనం పాటించవలసిన కొన్ని నియమాలను రెండవ పాసనలో అనుగ్రహించింది. ఇక మొత్తం 30 పాసనలు అంతర్లీనంగా చెప్పింది ఏమిటి అంటే నిత్యం భగవంతుని నామస్మరణ జరుగుతూ ఉండాలి. అది ఒక్క నెలనే కాదు, ఎప్పటికీ కూడా కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, పని చేసుకుంటున్నా, పిల్లలకి నీళ్లు పోస్తున్నా, వంట చేస్తున్నా, ఎక్కడ దాకా ఎందుకు మనం వస్తున్నాం, కాలికి ఎదురు దెబ్బ తగిలింది తగ్గగానే ఏమంటారు మీరు? కాలు దెబ్బ తగిలింది, రాయి తగిలింది, ఏమంటారు? అమ్మ అంటారు. అమ్మ అనకూడదు, భగవద్ నామం చెప్పాలి. మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామం. మీ ఇష్టదైవ నామం కృష్ణ, రామ, శ్రీవన్నారాయణ, గోవింద, ఏదో ఒక నామం అది నిరంతరం అంటూ ఉండాలి. ఎలా? నాలుక కాయలు కాచేంతగా ఆ నామం చెప్పి 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 నాలుక కూడా కాయలు కాయాలి. పడుకున్నా కూర్చున్నా నామం రావాలి. తుమ్మారు ఏమంటారు? కొంతమంది కృష్ణ అంటారు, కొంతమంది గాడ్ బ్లెస్ యు అంటారు, కొంతమంది చిరంజీవి చిరంజీవి అంటారు. ఏదో రకరకాలుగా భగవన్ నామం రావాలి. తుమ్మినా, దగ్గినా, కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, పనులు చేసుకుంటున్నా నిరంతరం నామం చెప్పుకుంటూ ఉండాలి. లోపల అవకాశం ఉన్నప్పుడు పైకి చెప్పాలి, అవకాశం లేనప్పుడు లోపలికి చెప్పుకోవాలి. ఎప్పుడు నామస్మరణ జరుగుతూ ఉండాలి. ఇవే చెప్పింది గోధమ్మ. ప్రతి ఒక్క పాసన లైవ్ వీక్షిస్తున్నారా ఇక్కడ ఎవరైనా? రోజు అక్కడ పద్మజ రామానుజదాస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇస్తున్నాం కదా. మంచిర్యాలలో వికాస్ తరంగిణి గోష్ఠి వాళ్ళు స్థానిక జపభవనాల్లో
అది చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసనలో ఒక్కొక్క నామము, 2 నామాల్లో 3 నామాలు ఏదో ఒకటి నామ సంకీర్తన ప్రధానంగా చెప్తుంది. ప్రతిరోజు ఆ నామం సాగుతూ ఉండాలి. ఇవాళ పాసురంలో గోధుమ ఇచ్చిన నామం విమల అంది పాసురంలో. కాబట్టి విమల 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 ఇవంతా అదే అనుకోవాలి. అది ఏదో ఒక నామ సంకీర్తన సాగుతూ ఉండాలి. భగవంతునికి శరణాగతి చేయాలి. అలాగే భగవంతునికి మాలలు కట్టి సమర్పించాలి. ఈ 3 పనులు చేశామంటే చాలు, ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయన సుకరంగా సులభంగా తరింపజేసేటువంటి ఒక మార్గాన్ని స్వయంగా వరాహస్వామి భూదేవికి చెప్పాడు. కృతయుగంలో ఎవరికి చెప్పద్దు, ఇది రహస్యం అని చెప్పాడు. భూదేవి ఆ అవతారంలో రహస్యం కాబట్టి ఎవరికి చెప్పాల. మరలా భూదేవియే గోదాదేవిగా ఈ లోకంలోకి వచ్చి అవతరించి ఆ 3 మనకు చెప్పేసింది. పాసురాలను మనం చెప్పింది అదే. 30 పాసురాలను పాడి పామాలికను సమర్పించింది, అలాగే పూమాలికను సమర్పించింది స్వామికి. కాబట్టి పుష్పమాల కైంకర్యం ప్రధానం. ప్రతి ఒక్కళ్ళు మాలలు కట్టడం రాకపోతే నేర్చుకునైనా సరే భగవంతుడికి మాలలు సమర్పించాలి, పుష్పాలు సమర్పించాలి,